హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో న్యూ ఫ్లాట్ అనేది రీసేల్గా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ అనమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద 28 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా మనకి 3 to 5 years లోపే అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇది ఫ్లాట్ అనేది. సో మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 900 ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారనమాట అండి. సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ స్టెప్స్కి అనేవి మార్బుల్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి. అలానే లిఫ్ట్ కూడా ఉందన్నమాట. సో లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు, వాల్స్ అన్నీ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అండి. ఇక్కడ మనం ఎదురుగా గేట్ అనేది పెట్టుకుంటే ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగా అయిపోయింది అనమాట. సో చూడొచ్చు, సో ఎంట్రన్స్ గోడకి మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అండి. పై వరకు కూడా చాలా క్లాస్గా ఉందన్నమాట. సో చూడొచ్చు మీరు వర్క్ అంతా కూడా. అలానే ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి. సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో ఈ ఫ్లాట్ పరంగా మనకి న్యూ ఫ్లాటే అనమాట అండి. కాకపోతే బ్యాంకాక్స్లో మనకి రీసేల్కి వచ్చిందనమాట అండి. సో ఎల్ షేప్ హాల్ అనేది ఇచ్చారనమాట అండి. సో చూస్తున్నారు కదండి, సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట. పక్కనే మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి అది. సో ఎదురుగానే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట. సో చూడొచ్చు, చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి సీజ్ చేశారు కాబట్టి దుమ్ము అనేది ఉంటుందండి. జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. చుట్టూరా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. దాంట్లో కూడా మనకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో మనకి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్లో. సో చాలా స్పేషియస్గా ఉందండి ఫ్లాట్ అనేది. మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం 27,60,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇదంతా కూడా మనకి బాత్రూమ్ స్పేస్ అనమాట అండి. సో ఇక్కడ మనకి అడ్జస్ట్ పాయింట్ కూడా ఇచ్చారనమాట. సో చూడొచ్చు మీరు, నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకొని అసలు మిస్ చేసుకోమాకండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు మీరు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. చుట్టూ వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా విండో కూడా ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా మనకి బాత్రూమ్ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. బాత్రూమ్ స్పేస్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఇక్కడే మనకి అడ్జస్ట్ పాయింట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ పవర్ లేదు కాబట్టి మనకి సరిగ్గా కనపడట్లేదండి. ఫ్లాట్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం 27,60,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి సుమారుగా 6 కిలోమీటర్ దూరం ఉండే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి అయితే వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి. యూ షేప్ గ్యాస్ కట్ట అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి. అలానే సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. పైన మనకి స్టోరేజెస్ కోసం అటక్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. ఇదంతా కూడా మన యూటిలిటీ స్పేస్ అనమాట. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. మనకి న్యూ ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 30 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. కానీ మనకి ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ గమనిక అండి, వేలంపాటలో మనకి 27,60,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట.
ఇక్కడ నుంచి 28, 30 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.